నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం కావలి రూరల్ సర్కిల్ పరిధిలో బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గల తిప్ప అల్లి మడుగు గ్రామంలో పోలీసులు భారీ కర్టన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో భాగంగా అనుమానిత వ్యక్తుల ఇళ్లను అలాగే పాత నిరస్తుల నివాసాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరైన పత్రాలైన సుమారు 22 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు మరియు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి సరైన ధృవీకరణ పత్రాలను చూపిస్తే వాహనాలను అప్పగిస్తామని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ, 3 ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మా గౌరవ ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు, అలాగే డిఎస్పీ కావలి గారి ఆధ్వర్యంలో కావలి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్, ఒకటైన మండల పోలీస్ స్టేషన్ బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తిప్ప అల్లిమడుగులో ఇవాళ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ మేము మా సిబ్బందితోటి, మా ఎస్ఐ సర్కిల్ స్టాఫ్ సిబ్బందితోటి నిర్వహించడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈ సస్పెక్ట్ షీట్స్ ఉన్నటువంటి వ్యక్తుల ఇల్లు మరియు అనుమానిత ప్రదేశాలు అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా సుమారుగా ఒక 22 మోటార్ సైకిల్స్, 2 ఆటోలు, ఒక కారు సరైన ధృవీకరణ పత్రాల కోసమని తీసుకురావడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఉన్న బండ్లనైతే అన్ని సరైన ధృవీకరణ పత్రాలు చూపిస్తే వదిలేస్తాం, లేకపోతే వాళ్ళని చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేం లేదు, అన్ని వెహికల్స్ని అంటే ప్రాపర్గా కానిస్టేబుల్తో అంటే అతనికి సరైన అవగాహన ఉండదు కాబట్టి ఒక ప్రాంతానికి తీసుకొచ్చి దానికి సంబంధిత అధికారి, ఒక ఎస్ఐ స్థాయి అధికారి చేత వెహికల్స్ యొక్క రికార్డ్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చూసి, ధృవీకరణ పత్రం అంటే ఏం లేదు, ఆర్సీ అందరికీ ఆర్సీ ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అతనికి ఫైన్ వేయటం, హెల్మెట్ ఫైన్ వేయటం, లేకపోతే పొల్యూషన్ అనేది ఇట్లాగా ఏదైతే సరైన రికార్డు ప్రొడ్యూస్ చేయడో దానికి సంబంధించినటువంటి ఫైన్ వేసి ఆ బండిని తిరిగి ఓనర్కి అప్పచెప్పడమే జరుగుతుంది. ఇంకా ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎలాంటి ఏదన్నా ఈ వస్తువులు కానీ ఇళ్లలో ఉండే ఈ మీరు చెప్పినటువంటి అటువంటి ఏం లభించలేదు. క్షుణ్ణంగా రాబోయే రోజులలో ఇంకా క్షుణ్ణంగా మేము కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తాం. కేవలం ధ్రువపత్రాలు చెక్ చేయడం కోసం అయితే అక్కడే చేసేసి ఇంతమంది మెన్లు, ఇంతమంది పోలీసు, ఖర్చులు, ఆయిలు ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చేది ఒక కేసు కూడా కట్టడం లేదు, ఒక అనుమానితుడు దొరకడం లేదు, ఒక అనుమానిత మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఏం దొరకడం లేదని చెప్తా